వ్యక్తి ఒక ఇంటి కోసం ఇంట్లో అద్దె కోసం వెళ్తూ ఉన్నాడు. అక్కడ పరిస్థితి ఎలా ఉందో చూద్దాం. కాంతం, నా సూర్య కాంతం ఇంట్లో ఉన్నావా? ఏమే మన ఇల్లు ఖాళీ చేయమన్నారు. పక్క వీధిలో ఇల్లు ఖాళీగా ఉందంట. ఆ ఇల్లు అడుగుదాం పదా. బాబు గారు దండాలండి. ఏమీ లేదండి, ఇల్లు అద్దెకి ఇవ్వబడని బోర్డు పెట్టారు కదండి, అందుకనే అద్దెకి అడుగుదామని వచ్చామండి. నువ్వు ఆ పక్క వీధిలో ఉండే బోర్డువే కదా? అవునండి. దూరం దూరం మాట్లాడు. ఏమైంది? నీకు హెచ్ఐవి సోకిందని విన్నావా? నువ్వే కదా? సరే సరే దూరం ఉండు. నీకు ఇల్లు అద్దె కావాలా? ఇల్లు ఎప్పుడో ఇచ్చేసాం. బాబు గారు అలా అంటే ఎలాగండి? అక్కడ కూడా ఇల్లు ఖాళీ చేయమన్నారండి. ఏదో ఇల్లు ఇస్తే కొద్దిగా ఏదో చూసుకుంటామని చక్కగా ఇస్తాం. మాకెక్కడ వస్తుంది ఏమో ఏదో చెప్పాలి. చిన్నపిల్లలతో చాలా ఇబ్బంది పడుతున్నామండి, ఇల్లు ఇవ్వండి. అమ్మా నీకు చెప్తే అర్థం కావట్లేదు తల్లి. నీకు ఇల్లు ఇవ్వాలని నాకు కూడా ఉందమ్మా, కానీ ఇల్లు ఎప్పుడు అద్దెకి ఇచ్చేసాగా. 5 రోజులు అయింది అడ్వాన్స్ తీసుకోరు కూడా. కాంతం, ఏంటి మన పరిస్థితి ఇలాగ అయిపోయింది? ఏంటో ఏం అర్థం కావట్లేదండి. ఏమండి, ఈనాడు మీరందరూ కూడా ఒక విషయం తెలుసుకోవాలి. ఏంటి సార్? ఈనాడు మీరే కాదు, సమాజంలో ఎంతో మంది కూడా హెచ్ఐవి సోకిన వారిపై వివక్ష చూపిస్తున్నారు. ముఖ్యంగా హెచ్ఐవి సోకిన వారికి ఇల్లు అద్దెకి విషయంలో ఇచ్చే విషయంలో కానివ్వండి, వారు పనిచేసేటువంటి ఆ స్థలంలో కానివ్వండి, చికిత్స పొందేటువంటి విషయంలో కానివ్వండి, అలాగే స్కూళ్ళల్లో కాలేజీల్లో అడ్మిషన్ ఇచ్చేటువంటి విషయంలో కానివ్వండి, హెచ్ఐవి వ్యాధిగ్రస్తుల పైన వివక్ష చూపిస్తున్నారు. ఈ విధంగా మీరు వివక్ష చూపిస్తే ఈనాడు మీకు జైలు శిక్ష పడుతుంది. ఆ విషయం మీకు తెలుసా? జైలు శిక్ష పడుతుంది. ఈనాడు హెచ్ఐవి మరియు ఎయిడ్స్ నియంత్రణ మరియు నివారణ చట్టం 2017 వచ్చింది. 2017 యాక్ట్ చట్టం వచ్చిందా? అవునయ్యా. ఏంటి సార్ చట్టం గురించి మమ్మల్ని చేస్తారండి? ఈనాడు ఈ యొక్క ఎయిడ్స్ 2017 యాక్ట్ చట్ట ప్రకారం హెచ్ఐవి సోకినటువంటి వ్యక్తికి ఇల్లు అద్దెకు ఇవ్వకపోయినా, వారిపై వివక్ష చూపించిన, పనిచేసే స్థలాల్లో వారిపై వివక్ష చూపించిన వారికి కఠినంగా జైలు శిక్ష పడుతూ ఉందయ్యా. ఎందుకంటే ఈనాడు మనం అందరం ఒక విషయం ఆలోచించాలి. వీరికి కూడా సమాజంలో మనతో పాటే సమానంగా జీవించేటువంటి హక్కు ఉంది. ఈనాడు మనం చెప్పే ఒక మాట వల్ల ఎన్నెన్నో అద్భుతాలు జరుగుతాయి. మరి ఎన్నో సంవత్సరాలు బతికేటువంటి వ్యక్తి ఆరోగ్యంగా జీవిస్తాడు. నా తప్పునే తెలుసుకున్నానండి. వీడు మనతో పాటు జీవించాలి. అవును. ఆయన హెచ్ఐవి కలిసి తిరిగినా, కలిసి మాట్లాడినా, కలిసి పనిచేసినా ఒకరినొకరు వ్యాపించదు. సరేనా? నీకు ఇల్లు అతికిస్తాను, రేపే వచ్చి మా ఇంట్లోకి చేరు. కాబట్టి హెచ్ఐవి బాధితులను ఆదుకుందాం, వారికి ధైర్యంగా నిలబడదాం. ఈ ఎర్రమ్మో ఎల్లమ్మో రామయ్యో రంగయ్యో రంగర్రో రండి రండి. చట్టం 2017 మన ముందుకు వచ్చింది బాధలన్నీ తీర్చుద్ది. మన ముందుకు వచ్చింది బాధలన్నీ తీర్చింది. ఎర్రమ్మో ఎల్లమ్మో రామయ్యో రంగయ్యో రండర్రో రండి రండి. హెచ్ఐవి యాక్ట్ చట్టం 2017 హెచ్ఐవి యాక్ట్ చట్టం 2017 మన ముందుకు వచ్చింది బాధలన్నీ తీర్చుద్ది. మన ముందుకు వచ్చింది బాధలన్నీ తీర్చింది. వ్యాధి పైన వివక్ష చూపుమన్నా, వ్యాధి పైన వివక్ష చూపమన్నా, వ్యాధిగ్రస్తుల్ని ఆదరించుమన్నా, వ్యాధిగ్రస్తుల్ని ఆదరించుమన్నా, బాధితుల్ని మనమంతా ఆదుకొని, హెచ్ఐవి బాధితుల్ని మనమంతా ఆదుకుని ధైర్యంగా చెబుదాము, ముందుకు నడిపిద్దాము, ధైర్యాన్ని ఇద్దాము, ముందుకు నడిపిద్దాము. రండర్రో 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 రండి రండి. హెచ్ఐవి యాక్ట్ చట్టం 2017 హెచ్ఐవి యాక్ట్ చట్టం 2017 మన ముందుకు వచ్చింది, ధైర్యాన్ని ఇచ్చింది. మన ముందుకు వచ్చింది, ధైర్యాన్ని ఇచ్చింది. హెచ్ఐవి యాక్ట్ 2017 ఈ చట్టం గురించి 10 మందికి చెబుదాము. మన యొక్క యుద్ధము హెచ్ఐవి పైన గానీ, అవును, హెచ్ఐవి వ్యాధిగ్రస్తుల పట్ల కాదండి. చక్కటి అవకాశం ఇచ్చినటువంటి మా యొక్క ఏపీ శాఖ పీడీ గారికి, అలాగే ఇక్కడికి వచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా మా నమస్కారాలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు.